మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందన మరణాతలు. మరణాత దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఆయన సన్నిధిలో ఎలాగూ సమకూడి దేవుని ఆరాధించటానికి, ఈ స్వస్థత ఆరాధనలో ప్రభువుని మహిమపరచటానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. మరి ఇప్పటి వరకు పాటల ద్వారా మహిమ పొందిన మన ప్రభువు, మన ప్రార్థనలు ఆలకించిన మన ప్రభువు మరి కొన్ని నిమిషాలు దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లుగా మరి మనం శుద్ధ మనసు గలవారమై మరి ప్రభువు సన్నిధిలో ఉందాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకున్నాం. ఎవడనో తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నందరు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉందరు. అది నీతిమంతులు ఎవరు అంటే, ఎవరైతే వారి పాపముల నిమిత్తం పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో మరి వారి పాపం నిమిత్తం పశ్చాత్తాపడి ప్రభువుని అంగీకరిస్తారో వారు నీతిమంతులని బైబిల్లో పిలువబడతారు. అంటే దేవుని నమ్ముకున్న బిడ్డలను బైబిల్ ఏమంటుందంటే నీతిమంతులు అంటుంది. అయితే దేవుని నమ్ముకోవటం అంటే ఏంటంటే, ప్రభునందు ప్రియులరా, ఒకటి ఇహ సంబంధమైన జీవితంలో దేవుడు మనతో ఉంటాడని, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన మనలను విడిపిస్తాడని విశ్వాసం కలిగి ఉండటం. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి ఆయన ఏం చేస్తాడో తప్పిస్తాడు. అది మాట. అందుచేతను తప్పిస్తాడు అనే విశ్వాసమే మన హృదయమునకు కలిగించే ధైర్యం. అది మనం ఎలా ఉండాలి? ఆయన బిడ్డలకు ఆపదలు కలిగిన, అన్యులకు ఆపదలు కలిగితే వారిని తప్పించేవాడు లేడు. మరి మనకు ఆపద కలిగితే చెప్పండి, ఎవరు తప్పిస్తారని నమ్మిక మనకే దేవుడు ఉన్నాడు. అది చిటికలో తప్పిస్తాడు. కొన్ని ఆపదలు రావచ్చు, బలహీనతలు రావచ్చు, కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, వ్యాధులు రావచ్చు. కానీ వాటన్నిటి నుండి తప్పించగలిగిన దేవుడు మనకున్నాడు. అది ఎందుకంటే మనము ఆయన నమ్ముకొని నీతిమంతులుగా తీర్చబడు. అందుకే సామెతల గ్రంథంలో అంటాడు, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు. అంటే అడవిలో చాలా జంతువులు ఉన్న సింహానికి ఉన్న ధైర్యము, కాన్ఫిడెంట్ ఎవరికి ఉండదు. హల్లెలూయా చెప్పండి. సింహం అంట 60 కిలోమీటర్ల వేగంలో పరిగెడుతుందంట గంటకే. చెప్పండి, ఒక గంటలో గుంటూరు వెళ్ళిపోద్దంట. అది ఒక గంటలో ఏం వెళ్ళిపోద్దామా? గుంటూరు వెళ్ళిపోద్దంట ఒక గంటలో. అంత స్పీడ్గా పరిగెత్తగలదు. జింక ఒక గంటలో గుంటూరు వెళ్ళిపోయి మళ్ళీ పొన్నూరు వరకు పరిగెత్తుకున్న రాగలదంట. 80 కిలోమీటర్ల వేగంగా పరిగెడుతుందంట. అయితే సింహము కంట జింక పడినప్పుడు ఆ జింకను వేటాడటానికి సింహం పరిగెడుతుంది. కానీ జింక అంట 80 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుందంట. సింహమేమో 60 కిలోమీటర్ల వేగం అంట. అయితే సింహానికి జింక దొరికే అవకాశము ఉండదంట. కానీ జింకకు పరిగెత్తే శక్తి ఉన్నా, నేను బలహీనురాల్ని, ఈ సింహం ఎలాగైనా నన్ను పట్టేసుకుంటుంది, వేటాడద్ది, తినేస్తుందని ఒక అల్పమైన, స్వల్పమైన, బలహీనమైన ఆలోచన దానిలో ఉంది.
ఇది 60 కిలోమీటర్లు పరిగెత్తిన సింహం నేను దాన్ని పట్టుకోగలను, ఈరోజు ఎలాగైనా దానిని వేటాడుతాను, ఈరోజు ఎలాగైనా సరే నా ఆహారముగా మార్చుకుంటాను అనుకుంటుందండి. అంటే కాన్ఫిడెంట్ అంటే ఏంటంట, నమ్మిక. సింహానికి ఏముంది, నేను దాన్ని పట్టుకోగలను అని, పరిగెత్తలేకపోయినా పట్టుకోగలనని దాని కాన్ఫిడెంట్. ఇది పరిగెత్తగలిగే శక్తి ఉన్న వేగముగా నా పని అయిపోయింది, నేను ఏమీ చేయలేను, దాని నుండి తప్పించుకోలేను, దాని నుండి పారిపోలేను అని ఒక బలహీనమైన ఆలోచన ఉండబట్టి ఆ సింహానికి జింకేమైపోద్దామా, దొరికేస్తాం. అంటే మన ఆలోచనలే చెప్పండి బలహీనమైన ఆలోచనలు. ఏ బలహీనమైన ఆలోచనలు? దేవుడు స్వస్థపరుస్తాడంటావా? దేవుడు అసలు అద్భుతం చేస్తాడంటావా? దేవుడు అసలు నన్ను కనికరిస్తాడంటావా? అసలు దేవుడు నన్ను జ్ఞాపకం ఉంచుకున్నాడంటావా? దేవుడు నా ప్రార్థన వింటున్నాడంటావా? ఈ ఆలోచనలు ఏంటంట, బలహీనమైన ఆలోచనలు. చెప్పండి, బలమైన ఆలోచన ఏమిటి? నేను వెళ్ళి ఆయన వస్త్రపుషంలో ముడతాను, బాగుపడతా. అది బలమైన ఆలోచన. చెప్పండి, బలహీనమైన ఆలోచన. ఇప్పుడు జ్వరం వచ్చింది, ఇవి ఇంజక్షన్ చేయించుకొని బెల్లు వేసుకొని తగ్గిపోద్ది. అయ్యి బాబు ఇది ఏం చేస్తుందో, నా పని అయిపోయింది అంటే వాడికి ఏమవుతుంది, జ్వరం టైఫాయిడ్ జ్వరం అవుతుంది, ఆ జ్వరం మళ్ళీ డెంగీ జ్వరం అవుతుంది. చెప్పండి, ఏంటంటే ఆలోచనలు బలహీనమైన ఆలోచనలు. ఏ కాదు, చాలామంది బలహీనులు మరీ కృంగిపోతున్నారు, బలహీనులు అయిపోతున్నారంటే వారి యొక్క బలహీనమైన ఆలోచనలు. ఏమీ కాదు, దేవుడు ఉన్నాడు అనుకో, దేవుడు కలగజేసుకొని నీ బలహీనతను ఏం చేస్తాడైనా స్వస్థపరుస్తాడు. మనం దేవుని బిడ్డలం ఎలా ఉండాలంటే, ఆయన నన్ను విడిచిపెట్టాడు, ఆయన నన్ను మర్చిపోడు, ఆయన ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాడు, ఏదో ఒక మార్గాన్ని తెరుస్తాడు. నా యావత్ బాధల నుండి ఆయన నన్ను ఖచ్చితంగా విడిపిస్తాడు. ఏంటంట, బలమైన ఆలోచనలు. మరి మనం సింహం వల్లే ఉన్నామా, పిల్లిలా ఉన్నామా? ఎలాగున్నాం మనం? ఏదో చేతాడా లేదా అమ్మా? ఏదో చేతాడా, అలా వదిలేస్తాడు నిన్ను అమ్మా? నీ బాధలో నిన్ను అట్ట వదిలేస్తాడా అని అనుకుంటున్నా. నువ్వు అనుకుంటున్నావు కానీ వాక్యం అట్లా చెప్పట్లా. భూమి ఆకాశములు గతించిపోయినా నా మాటలు గతించవు. అయ్యో నా పని అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావు కానీ నీ పని అవ్వలేదని ప్రభు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఎంత శక్తి గలవాడంటే 3 బారిన జీవితాలను సహితము సిగరింపజేయగలవాడు. అందుకే దేవుణ్ణి నమ్ముకున్నాను అనుకోవటం గొప్ప కాదు. దేవుణ్ణి నమ్ముకున్న మనము గొప్ప ఆలోచనలతో మనం ఉండాలి. హల్లెలూయా. ఏం ఆలోచన అంటే ఆయన చెప్పండి నా ప్రక్కన. అందుచేతనే ప్రభునందు ప్రియులారా, ఆ యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం ఒక ఆయన మనలాగా భలే భయపడిపోతున్నాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం. అమ్మా, నీవు బ్రతుకు దినములన్నిటినూ ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువ లేకుండాను. యెహోషువ పరిస్థితి ఏంటి ఇప్పుడు? అమ్మా, గురువు గారు నాయకుడైన మోషే చనిపోయాడు. మోషే చనిపోతే అయ్యి బాబోయ్ మోషే చనిపోయాడు, ఈ ప్రజలను నేను ఎలాగ నడిపించను?
ఈ ప్రజలకు అవసరాలు ఎలాగ తీర్చను నేను? అంత సాత్వికుడైన మోషే వీరిని సరైన మార్గంలో నడిపించలేకపోతున్నాడు. అయ్య బాబోయ్, వీళ్ళందరూ నా మీద పడిపోయారు, మోషే చనిపోయాడు, నేను ఎట్లా నడిపించాలి, ఎట్లా చేయాలి, ఈ సేవ ఎట్లా చేయాలా అని భయపడతా ఉన్నా. నువ్వు భయపడుతున్న సంగతి ఆయనకు తెలుసంటావా లేదంటావా? ఇప్పుడు యెహోషువ భయపడుతున్న సంగతి ఎవరు తెలిసింది? ఆకాశములను దేవునికి. అంటే మన మనసులో భయపడుతున్న సంగతి కూడా ఆయనకి తెలుసు, దిగులు పడుతున్న సంగతి కూడా తెలుసు, విచారిస్తున్న సంగతి కూడా తెలుసు, ఆలోచిస్తున్న సంగతి కూడా తెలుసు. అంటే నీ హృదయము ఏ క్షణాన్ని ఏ పరిస్థితిలో ఉందో ఆయనకి తెలుసు. యెహోషువ మోషే చనిపోయిన తర్వాత భయపడిపోతున్నాడు. అందుకు యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, వాళ్ళు కంగారు పడిపోతాయా, కంగారు కాదు, నేను నీకు తోడుగా ఉన్నానుగా, నువ్వు ఒక్కడవా అంటే నువ్వు ఒక్కడవా? నీతో పాటు ఎవరున్నారు అమ్మా? నీతో పాటు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఎందుకు? ఆయన నమ్ముకున్నావు కాబట్టి. ఈ లోకంలో చాలామంది ఉన్నా వారు నమ్ముకోకుండా జీవం గల దేవుడని ఆయన నమ్ముకున్నావు కాబట్టి ఏ రోజైతే ఆయన నమ్ముకున్నావో ఆ రోజే నీతో ఉండటం మొదలుపెట్టాడు. యెహోషువ భయపడద్దు, ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు, ఏ విషయం భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు వెళ్ళవలసిన మార్గాలు నేను నేర్పిస్తానుగా, నీకు ఎందుకయ్యా? మోషేను, నెత్తివాడైన మోషేను నాయకుడిగా చేసి వాడుకున్న నేను నిన్ను కూడా వాడుకుంటానయ్యా, కంగారు పడకయ్యా అని ఏం చేస్తున్నాడంటే యెహోషువతో దేవుడు మాట్లాడుతూ యెహోషువను ధైర్యపరుస్తున్నాడు. ఏ రోజు దేవుడిని నమ్ముకున్న మనం కూడా అమ్మా ఈ ప్రజలను ఎలాగ నడిపించాలి అని అధైర్యపడుతున్న యెహోషువతో దేవుడు మాట్లాడినట్లుగా అధైర్యపడుతున్న మనతో కూడా ప్రభువు మాట్లాడుతున్నాడు. ఎలాగ దీన్ని ఓవర్కమ్ చేయాలా, ఎలాగ నేను ఈ కుటుంబ వ్యవస్థను నేను చక్కపరచాలా, ఎలాగూ అని నువ్వు భయపడిపోతున్నావేమో. ఈరోజు ప్రభు యెహోషువతో మాట్లాడినట్లుగా నీతో మాట్లాడుతున్నాడు. ఏం కంగారు పడవు, నేను ఉన్నానుగా అమ్మా, నేను ఉన్నానుగా, నేను చేస్తానుగా, నేను చేయవలసింది నేను చేస్తానుగా, నువ్వు కంగారు పడతావు ఎందుకు? యెహోషువను ధైర్యపరుస్తూ ఉన్నాడు. యెహోషువ దేవుడు నమ్ముకున్నాడు, వాక్యాన్ని చదువుకుంటున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, మోషే వెనక అడుగుజాడలో నడుస్తున్నాడు. కానీ ఎప్పుడైతే మోషే మిస్ అయ్యాడో యెహోషువకి ఎక్కడ లేని భయం వచ్చేసి, ఎక్కడ లేని భయం వచ్చేసి, భయం చేస్తే దేవుడు యెహోషువతో మాట్లాడుతాడు. ఒకసారి మార్టిన్ లూథర్ గారు, సాధు సుందర్ సింగ్ గారు ఒక పెద్ద సమస్య వచ్చింది. సాధు సుందర్ సింగ్ గారికి పెద్ద సమస్య వచ్చిందట. ఆ సమస్య గురించి ఈయన కృంగిపోతున్నాడు, బాధపడిపోతున్నాడు. అమ్మో, ఈ సమస్య నేను ఎలా పరిష్కరించాలి, నా పని అయిపోయిందని బాధపడిపోతున్నాడంట. అయితే అలా సాధు సుందర్ సింగ్ గారి కుటుంబాల్లో ఎవరైనా చచ్చిపోతే ఆడవాళ్ళంట నల్ల డ్రెస్ వేసుకుంటారంట. అది శవాన్ని చూతాకి వెళ్ళేటప్పుడు ఏ డ్రెస్ వేసుకోవాలి? నల్ల డ్రెస్ వేసుకుంటారంట. నల్ల డ్రెస్ వేసుకుని వాళ్ళ ఆవిడ నల్ల డ్రెస్ వేసుకుని ఆయన దగ్గరికి వచ్చిందంట. ఏంటి, ఎవరు చనిపోయారు? మన బంధువులు ఎవరైనా చనిపోయారా? ఏంటి, నాకు తెలియకోకుండా ఎవరు చనిపోయారు? నాకు చెప్పలేదు ఎవరు చనిపోయారని అడుగుతున్నాడంట భార్య అని. యేసుప్రభు చచ్చిపోయాడు అని అంటున్నాను.
యేసు ప్రభు చచ్చిపోయాడు అంటున్నాను. యేసు ప్రభు చచ్చిపోవటం ఏంటే, యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి సజీవుడిగా ఆ పరలోకానికి వెళ్ళాడు కదా, ఆయన మరలా చచ్చిపోవటం ఏంటి అంటున్నాడంటే ఈయన. మరి ఆయన చచ్చిపోయాడనే కదా నువ్వు కృంగిపోతున్నావు. మన దేవుడు సజీవుడై ఉన్నప్పుడు నీకు ఉన్న సమస్యను ఆయన పరిష్కరించలేడా? నువ్వెందుకు కృంగిపోతున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు భయపడుతున్నావు? మనం నమ్ముకున్న దేవుడు సజీవుడు కనుక మనకున్న సమస్యను ఆయన పరిష్కరించగలడు అందంట. అప్పుడు వెంటనే ఆయన కుర్చీలో నుంచి లేచి ఏ పని అయితే ఏ ఆటంకమును బట్టి కృంగిపోతున్నాడో ఆ ఆటంకమైన పని కొరకు ప్రార్థన చేసి మళ్ళా పని పూనుకున్నాడంట. హల్లెలూయా. అందుచేతను ప్రభునందు ప్రియులరా, మనం నమ్ముకున్న దేవుడు సజీవుడుగానే ఉన్నాడు. సజీవులమైన మన జీవితాల్లో వచ్చే సమస్యలను ఆయన ఖచ్చితంగా ఏం చేస్తారంటే పరిష్కరిస్తారు. మళ్ళా అక్కడ అంటాడు చూడ, మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట అంటాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనం. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూసి, కుమారి ధైర్యముగా ఉండము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచునని చెప్పగా, ఎవరిని ధైర్యపరుస్తున్నాడు యేసు ప్రభు ఇక్కడ? అమ్మా, ఈవిడ రోగంతో ఉన్నప్పుడు ఒక భయం, చచ్చిపోతానేమని. స్వస్థపడినాక యేసు ప్రభు ఏమన్నా అంటాడేమని భయపడుతుంటాం. రోగములో మంచములో ఉన్నప్పుడు నేనేమైపోతాను అని భయపడతాం. విశ్వాసంతో నేను యేసు ప్రభు యొక్క వస్త్రమును ముట్టుకుంటే బాగుపడతానని యేసు ప్రభు ఉన్న చోటకు వచ్చి యేసు ప్రభు యొక్క వస్త్రాన్ని ముట్టుకొని ఆమె బాగుపడిన తర్వాత యేసు ప్రభు ఏమన్నా అంటాడేమో. ఆయన రోగులను స్వస్థపరచడానికి, పాపులను రక్షించడానికి, దెయ్యాలను వెళ్ళగొట్టడానికి, చనిపోయిన వారిని బ్రతికించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈవిడ భయమేంటి చెప్పమ్మా? అమ్మా, నేను ఆయన అడక్కోకుండా ఆయన వస్త్రాన్ని ముట్టాను కదా, ఈయనేమన్నా అంటాడేమని భయపడతావు. భయపడుతుంటే యేసు ప్రభు అన్నాడు, ధైర్యము తెచ్చు, ధైర్యంగా ఉండమ్మా, కంగారు పడద్దు అని యెహోషువను ధైర్యపరుస్తూ ఉన్నాడు. నువ్వేమీ భయపడద్దు, నేనున్నా. మోషే లేకపోతే, మోషేకు తోడై ఉన్న నేను నీకును తోడై ఉన్నానని యెహోషువను ధైర్యపరిస్తే ఈ రక్తస్రావం కలిగిన స్త్రీని కూడా చెప్పండి ధైర్యపరుస్తున్నాడు. ధైర్యంగా ఉండు, భయపడద్దు. అబ్బా, ఎంత మంచి దేవుడు మన దేవుడు. నీ బలహీనతను బట్టి, నీ రోగాన్ని బట్టి నువ్వు అధైర్యపడితే ఈరోజు ఈ స్వస్థతారాధనలో దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడంటే, ధైర్యంగా ఉండు, నేనున్నానుగా నీకు. అవే మన పిల్లలు మనల్ని చూసి ఎంత ధైర్యంగా ఉంటారు లేదా? మనం లేకపోతే భయపడతారు. నాన్న లేడు, అమ్మ ఉంది, ఇంట్లోకి పాము వచ్చింది, పిల్లలు ఏం చేస్తారు? భయపడతారు లేదా? నానున్నాడు, అమ్మ ఉంది, ఇంట్లోకి పాము వచ్చింది, పిల్లలు భయపడతారా? మా నాన్నున్నాడు, మా అమ్మ అసలు ఇద్దరూ లేరు, ఇంట్లోకి పాము వచ్చింది, ఏం చేస్తారు? ఆ ఇంట్లో ఉంటారా పిల్లలు? భయపడిపోతారు. వాళ్ళకి భయము పాము గురించి కాదు, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ లేరని భయం. అది మా అమ్మ మా నాన్న ఉంటే ఈ పాముని చంపేసేవాళ్ళు, ఈ పాము తల చితగ్గొట్టేవాళ్ళు,
అంటే పాము కొరకు భయపట్ల, తల్లిదండ్రులు లేని భయపడ. మనం ఏం చేస్తున్నాం? మన బలహీనత కొరకు భయపడుతున్నాం, మన దేవుడు ఉన్నాడని ధైర్యపట్ల. అంత మాట మన బలహీనతను చూసుకుంటా ఉన్నప్పుడు మనకేమవుతుంది? అధైర్యం అవుతుంది. మసమాట మనం దేవుడిని చూసుకుంటే ఏమవుతుంది చెప్పండి? దేవుడిని చూసుకొని నా దేవుడు నాకు ఉన్నాడు, యేసయ్య నువ్వు నాతో ఉన్నావు, యేసయ్య నువ్వు నాతో ఉన్నావు అనుకుంటే నీకేమవుతుందంటే ఆయనే చూసుకుంటాడని ధైర్యం వస్తుంది. అస్తమాట నీ బలహీనతను చూసుకున్నావు అనుకో, అమ్మో ఈ బలహీనత నన్ను ఏం చేస్తుందో, ఈ బలహీనత నన్ను ఏం చేస్తుందో, ఈ బలహీనత నన్ను ఏం చేద్దని ఏమైపోద్దంటే షుగర్ పెరిగిపోద్ది, బీపీ పెరిగిపోద్ది. ధైర్యవంతుడికి ఏం లేదు, సావు లేదంట. పిరికోడు రోజు చచ్చిపోతూనే ఉంటాడు, ఏలికి మీద అంటాడు. ఏదైనా పిల్లి ఏ సెట్నో కొన్నో పడేసింది అనుకో, ఏం చేస్తాడు? భయపడిపోతాడు. ఆ పిరికోడికి మనం వేసుకున్న డోర్ కట్టేనే దెయ్యంలా కనపడుతుంది, మనం వేసుకున్న మసుకుంటే దెయ్యంలా పడుతుంది. భయపడటానికి వీల్లేదంటే ఆ భయపడే తల్లిదండ్రులకు భయం ఉందనుకో, బిడ్డలకు ఆటోమేటిక్గా ఏమవుతుంది? అమ్మా మా నాన్నగారికి భలే భయేస్తాడు, 10 మంది ఉంటే భలే బడాయి మాటలు చెప్తాడు. ఒంటరిగా పడుకోవాలని ఫోన్ చేస్తాడు. ఆ కూతురికి ఫోన్ చేసేవాడు, బేబీ నన్ను హాల్లో పడుకోబెట్టి వాళ్ళందరూ ఇంట్లో పడుకున్నారమ్మా, ఓ 10 మంది ఉండమాను లొల్లాయి మాటలు. అబ్బో భలే మాటలు చెప్తాడు. వెంటనే ఫోన్ చేసేసేవాడు, నన్ను హాల్లో పడుకోబెట్టి మమ్మీ పాలకొలదానికి ఫోన్ చేశాడు, మమ్మీ నన్ను బయట పడుకోబెట్టారు, వాళ్ళందరూ ఇంట్లో పడుకున్నారా, నాకు భయం వేస్తుంది. పెద్దానికి ఫోన్ చేసేవాడు, ఆ విశాఖపట్నం వాడికి ఫోన్ చేసేవాడు, ఆ శిల్పకు ఫోన్ చేసేవాడు, ఆ పెద్దమ్మాయికి రాజమండ్రి దానికి పోయి ఫోన్లు చేసేవాడు. మేము వింటానే ఉండేవాళ్ళం. అందుకు నేనేం చేసేవాళ్ళం, అంటే ఆయనకి దెయ్యాలు భయం. నేను దెయ్యాలను వదిలేస్తానంటాడు కానీ దెయ్యాలు భయం ఆయన. సరే బాబీ మా మెయిన్ దర్వాజా కాడ మంచం వేసుకుని పడుకునేవాడు నేను కాపలా. నేను పడుకున్నానంటే ఆయన హాయిగా నిద్రపోయి. అమ్మ మా అమ్మగారు భలే ధైర్యవంతురాలు. హల్లెలూయా. ఆ భయము అందరికి వచ్చేసింది, ఏడుగురికి వచ్చేసింది. రాజుగారా ఆడంత పిరుకోడు లేడు, పెద్దోడు ఆడు పిరుకోడు, మూడోవాడు రెండోవాడు అందరూ పిరికి. ఒక్క మా అమ్మగారి ధైర్యమే నాకు వచ్చింది. హల్లెలూయా. నచ్చమెక్కేసేవాడు ఏదైనా పిల్లలు వస్తాయి, అయ్య బాబు ఏదో వచ్చింది. తల్లిదండ్రులకు భయం అంటే ఆటోమేటిక్గా ఆ జీన్ ప్రాబ్లం బిడ్డలకు కూడా ఏమవుతుంది? భయం వచ్చేసి. మరి నీ తండ్రి ధైర్యవంతుడా పిరికోడా? నీ తండ్రి ఎవరు? దేవుడు. నీ తండ్రి ధైర్యవంతుడైనప్పుడు నీకెట్లా పిరికి వస్తుంది, ఎట్లా భయం వస్తుంది? ఆయన బీజమునకు పుట్టిన నీవు, ఆయన నమ్ముకున్న నీవు, నీకు ఎందుకు భయం వస్తుంది? ఆయన ఎలాంటివాడంట? ధైర్యవంతుడు. అందుచేత ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని సన్నిధిలో ఉన్న మనం, దేవుని నమ్ముకున్న మనం, ప్రతిరోజు బైబిల్ చదువుకుంటున్న మనం, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్న మనం, మనకేం కలిగి ఉండాలంటే ధైర్యం కలిగి ఉండాలి. అందుచేత అంటాడు యోబు గ్రంథములు, నీ భక్తి నీకు చెప్పండి, నీ భక్తి నీకేం పుట్టించాలా? ధైర్యం పుట్టించాలి. అది నీ భక్తి నీకు ధైర్యం పుట్టించకపోతే ఆ భక్తి వల్ల నీకు ఏమి ప్రయోజనం లేదు, ఆలస్యం అయిపోద్ది.
ఆలస్యమైనా, ఈరోజు ఆలస్యమైనా, రేపు ఆలస్యమైనా చెప్పండి, దేవుడు ఏదో ఒక రోజున కార్యం చేస్తాడు. రక్తస్రావం కలిగిన స్త్రీని ధైర్యపరుస్తున్నాడు, ధైర్యంగా ఉంది. ఈ నిర్గమకాండ 14:10 కూడా అన్నాడు, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు తమ వెనుక వచ్చడు చూచి మిక్కిలి భయపడరే. ప్రార్థన చేశారు, ప్రార్థన చేశారు. వీళ్ళకి రెండూ ఉన్నాయి. ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తారు, భయపడొద్దంటే భయపడతారు. వీళ్ళకి అది ఉంది, ఏది ఏమైపోతామో అని భయం ఉంది. ఏదో ఒకటి చేయి ప్రభు అని ప్రార్థన చేస్తున్నారు. మనం కూడా అంతే, ఏదో ఒకటి చేయి ప్రభా, ఏదో ఒక అద్భుతం చేయి ప్రభా అని ప్రార్థన చేస్తున్నాం. మరి ఆయన చేసే వరకు ఆగవే, చెమటలు పట్టేస్తున్నాయి. చెమటలో పట్టి భయపడిపోతున్నాం. ఏదో ఒకటి చేయి ప్రభు అని ప్రార్థన చేస్తున్న మనం ఏదో ఒకటి చేసే వరకు మనం ఏం చేయాలా? ఉండాలా ఉండొద్దా? ఉండాలా ఉండదు? ఏదో ఒకటి చేసే వరకు మనం ఉండటానికి బదులు అది చేసేలోపే మనం ఏం చేస్తున్నాం? అబ్బో భయపడిపోతున్నాం. అయిపోయింది నా పని బాబాయ్, ఏమైపోయింది? అయిపోయింది. గ్యాస్ నొప్పి వచ్చిందా? టెంటకు వచ్చిందని ఊహించేసుకుంటున్నావు నువ్వు. ఏ నొప్పి వచ్చింది? మిగిలిందని పప్పు అంతా వేసుకుని అందులో గుంట పెట్టుకుని గొయ్యి పెట్టుకుని నెయ్యి వేసుకుని తింది. 4 అడుగులు వేస్తుందా? తిన్నీ ప్లేట్ కాలుతో తిని ఎలకలు పడి పడుకుంటారు. మధ్యరాత్రులు ఏమవుతుంది? గ్యాస్ ఎగదని చురుక్కుమంటాం. అసలే గ్యాస్ వచ్చిందంటే నా తైలం అంతా తాగేస్తుంది, తైలం తాగేస్తుంది. వేసలక్ష్మి చేయమంటుంది. ఎక్కడ నొప్పిపోతుంది అక్కడ సిలువు గుర్తేసేస్తుంది, తాగేస్తుంది. ఎందుకు తాగావు తైలం అని చెప్పు. నేను ఇప్పుడు తాగానంటే ఎందుకు తాగాను తైలం? గ్యాస్ని ఆ నొప్పి తగ్గిపోవాలని తాగు. మరి సిలువు గుర్తు ఎందుకు వేసుకున్నావు? నొప్పి వచ్చిన కాడ దేవుడు ఆ నొప్పి తగ్గిస్తాడని. అయినా ఆగావా? అస్సలు నువ్వు సింధులు తొక్కటమే కాకుండా నిద్రపోయిన వాళ్ళందరూ లేపేశావు, పిల్లలందరిని దగ్గర తీసేసుకుంటున్నావు, ఒళ్ళో పెట్టేసుకుంటున్నావు. జాగ్రత్తగా ఉండండి అమ్మ అంటున్నావు. బాబోయ్, నొప్పి వచ్చినప్పుడు నువ్వు తిన్న పదార్థం అన్నా గుర్తుకు రావాలిగా. ఓహో, నేను పప్పు తిన్నాను కాబట్టి గ్యాస్ వచ్చింది అని అనుకోవాలి. పిల్లల దగ్గర తీసుకొని వాళ్ళని పట్టుకుని ఏడ్చేస్తున్నావు. ఎప్పుడిది? రాత్రి 2 గంటకి. ఇంట్లో వాళ్ళు నిద్ర చెడగొట్టావు, భర్త నిద్ర చెడగొట్టావు, బిడ్డల నిద్ర చెడగొట్టావు. ఈ అని ఎడుతుంటే పక్కింటి వాళ్ళందరూ ఏమైంది అని వాళ్ళ నిద్ర చెడగొట్టావు. తైలం బాటిలంతా తాగేస్తున్నావు, సిలువు గుర్తులు వేసేసుకుంటున్నావు, ఏసులక్ష్మి చేయి అన్నావు, స్తుతి అంటున్నావు, అన్నీ చేస్తున్నావు, భయపడుతున్నావు. మళ్ళీ ఏదైనా వస్త్రం అంటే వస్త్రం ఏం చేస్తున్నావు? అక్కడ పెట్టేసుకున్నావు, పడిపోద్దని మళ్ళీ దానికి ఫినిష్ పెట్టేసుకో. ఐగుప్తీయులు వారు వెనుక వచ్చి చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టారు. మొరపెట్టిన వాళ్ళు దేవుడు ఏం చేస్తాడో, ఏ కార్యం చేస్తాడో, ఏ అద్భుతం చేస్తాడో ఉండాలా ఉండద్దా? ఉంటలా. మళ్ళీ మోసే దగ్గరికి వెళ్ళంటారు, మాకు ఐగుప్తులో సమాధులు లేవనా, మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చావు. అమ్మా, వీళ్ళు ధైర్యం ఉందా, పిరికొందా? ఏముంది వాళ్ళకి?
అబ్బో మామూలు భయం కాదు. ఏదో కాలంలో కొట్టుకుపోతున్నాడో భయపడుతున్నాడు అని రక్షించడానికి నువ్వు వెళ్ళావనుకో ఏం చేస్తాడు? అప్పటి వరకు పట్టుకోవడానికి ఏమీ దొరకలేదు కానీ నువ్వు వెళ్ళావనుకో నిన్ను పట్టుకుంటాడు. నిన్ను ఏదనివాడు ఆయన్ని రక్షించినవాడు భయంతో నిన్ను పట్టుకుంటాడు. ఆలు ముంపేస్తాడు, నిన్ను ముంచేస్తాడు. అనవసరంగా వెళ్ళానని అనుకున్న ఉపయోగం లేదు. గట్టిగా పట్టుకొని నిన్ను ముంచేస్తాడు, ఆడు ములిగిపోతాడు. కేలికతంతో కాకపోతే ఆడెందుకు వెళ్ళాడు రా అని అంటే ఇంకేముంది, రక్షించడానికి వెళ్ళాడు. ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే మా వెనక వచ్చుచున్న శత్రువుల చేతిలో నుండి మమ్మలను విడిపించాయా. దేవుడు అప్పుడప్పుడు మనల్ని ఏం చేస్తాడో పరీక్షిస్తూ ఉంటాడు. వెంటనే ప్రార్థన నెరవేర్చాడు. అసలు వీడు కంగారేని చూస్తాడు. వీడు మామూలు కంగారు కాడా? మా ఓడొకడు ఉన్నాడు, రాజుగాడు, మా రాజు తమ్ముడు. ఆడు మా ఆవిడకి బాగాలేదురా, 50,000 అయిపోయినాయిరా, 50,000 అయిపోయినరా. పెళ్ళానికి బాగోలేదని బాధ, 50,000 అయిపోయినాయని బాధ. ఆడికి అరే అన్నయ్య మా ఆవిడకి బాగోలేదని అన్న ప్రార్థన చేయన్నాడు. మా ఆవిడకి బాగోలేదురా, 50,000 అయిపోయినాయిరా, 50,000 అయిపోయినాయిరా, చిటుకులు అయిపోయినాయిరా, 50,000 అయిపోయినాయి అన్న, ప్రార్థన చేయన్నయ్య అని. ఒకసారి ఫోటో పంపించరా మీ ఆవిడది అన్న. ఎట్లా ఉందనుకున్నాం? మంచం మీద ఒక కట్టేసినట్టుగా ఉంది, పడుకుని ఉంది. మరి 50,000 అయిపోయినాయి అన్న. మరి ఏం చేశారా డాక్టర్లు అంటే, ఏమరా ఐసీలో పెట్టేశారు 2 రోజులు, 50,000 బిల్లు వేశారు, తీసుకొచ్చాను, ఎట్లా పడుంది, ఏం అర్థం అవ్వట్లేదు. మరి ప్రార్థన చేస్తా. ప్రార్థన చేసాం, తెల్లారి స్కూల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు 50,000 ఎత్తడం ఎందుకు? అక్కడ 50,000 ఖర్చు పెట్టి ఇక్కడ 25,000 ఇమ్మంటాం. 50,000 ఖర్చు పెట్టినా దాన్ని స్వస్థత అవ్వాలా? ప్రార్థన చేస్తే తెల్లారి స్కూల్కి వెళ్ళిపోయింది. ఈ ప్రజలు ప్రార్థన చేస్తున్నారు, భయపడు. వీళ్ళకి ప్రార్థన చేయటమో తెలుసు, భయపడటం తెలుసు. ప్రార్థన చేయడమో తెలుసు, కంగారు పడటం తెలుసు. ప్రార్థన చేయడమో తెలుసు, కలవరపడటం తెలుసు. అన్నీ తెలుసు వీళ్ళకి. అన్నీ తెలియకూడదు ఒకడికి, కొన్నే తెలియాలి. అన్ని పనులు తెలిసినాడు ఏ పనిలో స్థిరపడ్డం కదమ్మా. అన్ని పనులు తెలిసినాడు ఏ పనిలోనూ స్థిరపడ్డం. అన్నీ తెలియకూడదు మనకి. వీళ్ళకి అన్నీ తెలుసు. ఆపద వస్తే ప్రార్థన చేయాలని తెలుసు, ప్రార్థన చేసిన తర్వాత కంగారు పడాలని కూడా తెలుసు వీళ్ళకి. ఆయన ఎంత గొప్ప దేవుడు. హల్లెలూయా చెప్పండి. శత్రువు నా వెంట తరిమినా, చంద్రము నా ముందే నిలచిన. శత్రువు నా వెంట తరిమినా, చంద్రము నా ముందే నిలచిన. చంద్రములో బాట నీ ప్రజలకేగా, శత్రు సైన్యము నీట లయమైపోగా. చంద్రములో బాట నీ ప్రజలకేగా, శత్రు సైన్యము నీట
శత్రువులు తరుగుతున్నారని అమ్మా ఆయన తెలియదేంది? ఆయన ప్రజల్ని శత్రువులు తరుగుతున్న సంగతి దేవుడికి తెలియదా? ఆయన అసలు తరమటానికి వారి హృదయాలు కఠినపరిచింది ఎవరో? దేవుడే వారిని కఠినపరిచారు కాబట్టి తరుముతున్నారు. అయ్యబాబో దేవుడు ఏం చేస్తున్నాడో ఈ మనుషులందరూ ఎట్లా రెచ్చిపోతున్నారు అనుకుంటాను. దేవుడే తరమటానికి వారి హృదయములను కఠినపరిచాడు. ఎందుకు? వారు తరమటాకే వాళ్ళని ఎక్కడ తీసుకురావడానికే. ఇక్కడ వలేసి అక్కడి నుంచి తరుముకొస్తారు పిల్లని. ఎందుకు? అటొకడు ఇటొకడు తరుముతాడు. ఎందుకు తరుముతున్నాడు? ఆ పిల్లి వలలో పడే వరకు తరుముతారు. ఎందుకు పిల్లి ఎక్కడో ఉంటే ఇక్కడ వలేసారేంట్రా అనుకుంటాం మనం. ఆడికి తెలుసు అట్టా తరిమి ఇట్టా తరిమి ఎక్కడ తరుముతారంటే వలను నాకు అడుగు తరుముతారు. ఆ వలలో పడిపోతుంది అంతే. ఐడియా చెప్పండి. అది ఎలా దూకి ఎటు పారిపోతుంది వాళ్ళకి తెలుసు. అది ఎటు వెళ్తుంది వాళ్ళకి తెలుసు. దాని కదలిక తెలుసు కాబట్టి ఎక్కడ వలయ్యాలో వాళ్ళకి బాగా తెలుసు. ఎందుకు కఠినపరుస్తున్నాడంటే వాళ్ళందరినీ ఎర్ర సముద్రంలోకి ఎంత ప్రార్థన చేసినా వీళ్ళు మారట్లా అనుకుంటాం. వాళ్ళకి మార్పు రాదు. ఎన్ని అద్భుతాలు చేసినా మారారాల్లో మరి మారలేని వాళ్ళకి హృదయాలు ఏం చేశాడు? కఠినపరిచి. వీళ్ళు మారరు కాబట్టి వీళ్ళు అనవసరం అనుకున్నాడు దేవుడు. ఇప్పుడు వాళ్ళ కోసం వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఏమైనా 6 నెలలని ఎర్ర సముద్రంలో 6 నెలలను బాటగా చేశాడు. ఎప్పుడైతే ఎర్ర సముద్రం తెరవబడిందో అమ్మో పొడిసోళ్ళందరూ పొరుగు, ముసలోళ్ళందరూ కింద పడేసి తోకి వెళ్ళిపోతున్నారు. అమ్మో పండరా మీ టైం అయిపోయింది మీరు సావండా అంట. వాళ్ళ వెనకాల మళ్ళీ ఎవరో కత్తులు కటారాలు పట్టుకుని సైన్యం. ఇదేంద్ర మన కోసం తెలిసిన మార్గంలో వాళ్ళు వస్తున్నారని భయపడుతున్నారు. రావాలి వాళ్ళు. దేవుడు ఉచ్చేసాడు వాళ్ళకి, వలేసాడు వాళ్ళకి. పరిగెడుతున్నారు వాళ్ళు, పరిగెడుతున్నారు వీళ్ళు పరిగెడుతున్నారు. రథచక్రాలు ఊడిపడిపోతున్నాయి. అయినా బలవంతంగా రథములను తోలుతున్నారు. అయ్యో 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 వీళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు కళ్ళు పోతే బాగుండు, మనం కనపడుకోకుండా ఉంటే బాగుండు అనుకుంటున్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఎదరు నడిచిన దేవదూతని ఇశ్రాయేలు ప్రజలు వెనకాలకు వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకు వెలుగు, శత్రు సైన్యానికి చీకటి వచ్చేసింది. కక్కర బిక్కరైపోతావు అన్నాడు. అందరూ వారిలో ఒక్కరైనను చనిపోలేదు. వీరిలో ఒక్కరైనను మిగిలి ఉండలేదు. ఇశ్రాయేలు ప్రజల్లో ఒక్క బిడ్డైనా చనిపోయాడా? ఒక ఆడమనిషి అయినా చనిపోయిందా? ఎవరిని చనిపోలా. మరి వీరిలో ఒక్కరైనా మిగిలి ఉన్నారా? ఏమైపోయారమ్మా? లయమైపోయారు. అందుచేతను ఆయన కార్యములు కొంచెం ఆలస్యమైన ఒక శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుంది. మోషే ద్వారా దేవుడు మాట నేడు చూస్తున్న ఐగుప్తులను మీరెన్నడూ చూడరు. అంటే శాశ్వతమైన పరిష్కారం దేవుడు మనకి ఇస్తాడు. శాశ్వతమైన పరిష్కారం ఇస్తాడు. ఆ శాశ్వతమైన పరిష్కారం కొరకు మనం ఏం చేయాలి? కొంచెం కనిపెట్టాలి. కొంచెం హృదయమును ధైర్యపరచుకోవాలి, నిబ్బరపరచుకోవాలి. ఆయన నన్ను విడిచిపెట్టడం అని హృదయమును మనం ఏం చేయాలంటే వాక్యం ద్వారా ధైర్యపరచుకోవాలా.
ఒక అమ్మాయి కనపడింది నిన్న, నా పని అయిపోయింది. ఎలాగవుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు, అయిపోయింది నా పని. ప్రార్థన చేసుకోమ్మా, కంగారు పడకూడదు. ప్రార్థన చేసుకుంటున్నాను, ఫలితం నువ్వు అనుకున్నప్పుడు వచ్చేదండి. ప్రార్థన చేసుకుంటున్నాను, పాస్టర్ గారు ఇంత ప్రార్థన చేస్తున్నానంటే గొంతంతా నొప్పి పుట్టేటట్టుగా మంగళవారం ఉపవాసం ఉన్నా, శుక్రవారం ఉపవాసం ఉంటున్నా, అనేక ఉపవాసాలను ప్రార్థన చేస్తున్న ఫలితం దక్కట్లేదు. దక్కుతుంది ఫలితం, ఇప్పుడు దక్కకపోయినా. దేవుడు ఒక అద్భుతమైన మార్గాన్ని మనకు కూడా తెరుస్తాడు. ఎటు చూచినా ఎడారులే, ఎందు పోయినా ఎండమాములే. ఎడారులే, ఎందు పోయినా ఎండమాములే. పరదేశీ ఓ పరదేశీ, పరదేశీ ఓ పరదేశీ. హల్లెలూయా. అప్పటి వరకు దేవుడు తన ప్రజల కొరకు మార్గాలు తెరిచాడు, శత్రువులు కూడా దాని వెంట వెళ్ళిపోయారు. చూస్తున్నాడు, అది సెంటర్గా రావాల. దేవుడు చూస్తున్నాడు, చూశాడు. ఏం చేశాడమ్మా చెప్పండి, ఏం చేశాడు? మళ్ళా ఎర్ర సముద్రం 2 పాయలైపోయింది. 2 పాయలైపోయిన ఎర్ర సముద్రం కలిసిపోయింది. ఎర్ర కర్ర బుర్ర, ఎర్ర కర్ర బుర్ర. ఎర్ర అంటే ఎర్ర సముద్రం, కర్ర అంటే మోషే కర్ర, బుర్ర అంటే ఐగుప్తీయుల బుర్రలో తేలిపోయినాయి అంట. దేవదాసయ్య గారి మెసేజ్ మాట. ఈరోజు మన ప్రసంగాంశం ఎర్ర కర్ర బుర్ర. ఏం అర్థమయ్యేది కాదు. ఎర్ర కర్ర, ఎర్ర అంటే ఎర్ర సముద్రం, కర్ర అంటే మోషే కర్ర. వాళ్ళకి అప్పుడు ఏం చదువుకున్నారు పాపం? ఎంత లోతైన వాక్యాలు చెప్పడానికి వాళ్ళకి ఏముంది? ఎవరు బోధించాలి వాళ్ళకి? ఎర్ర కర్ర బుర్ర ఈరోజు మన అంశం. అందరూ ఆశ్చర్యపోయారు, ఏంట్రా ఎర్ర కర్ర బుర్ర అన్నాడు. ఎర్ర అంటే ఎర్ర సముద్రం, కర్ర అంటే మోషే కర్ర, బుర్ర అంటే ఐగుప్తీయుల బుర్రలన్నీ ఏమైపోయినాయమా? తేలిపోయాను. బతుకుండగా మునిగిపోతాం, చచ్చిపోయినాక ఏమవుతాం మనం? తేలి. ప్రాణం ఉన్నప్పుడు మనం మునిగిపోతాం, ప్రాణం పోయినాక ప్రాణం ఎంత బరువైందో మీకేం తెలుసు? నీ ప్రాణం ఎంతమైన బరువైంది అనుకుంటున్నావు? మరి ప్రాణం ఉంది కాబట్టి బరువుకి ఏమైపోయావు? మునిగిపోతాం. ప్రాణం పోయినాక నీ పని అంతా తీసి పడేయటమే గడ్డి పరకలాగా. పాలు పిండే వరకైనా పొగేస్తాం, దోమతారేస్తాం. పాలు పిండినాక బయటకు ఎట్టేంటారు అంటాం. కాదు, అందుచేతను ధైర్యముగా ఎటు చూడండి నా వైపు. ఒకటి, యెహోషువను దేవుడు ధైర్యపరిచినప్పుడు యెహోషువ ఎన్నడూ భయపడలేదట. ఇక హల్లెలూయా చెప్పండి. రక్తస్రావం కలిగిన స్త్రీని ధైర్యపరిచినప్పుడు అప్పుడు ఆవిడ ఏ విషయంలో అధైర్యపడలేదట. ఇశ్రాయేలు ప్రజలను ధైర్యపరచబడలేదు, కానీ తర్వాత ఆయన కార్యములు చూసిన తర్వాత వారు ఆయనను నమ్ముకొనిరి. ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు దేనిని బట్టి నువ్వు అధైర్యపడుతున్నావో నాకైతే తెలియదు, కానీ నువ్వు వ్యాధిని బట్టి నువ్వు భయపడద్దు. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం చెప్పండి. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం
ఆ వాగ్దానము నెరవేర్చే వరకు దేవుడు నిన్ను ఈ భూమి మీద నిలబెడతాడో. ఓసారి నువ్వు ఇంటికి వెళ్ళి ఆ వాగ్దానాన్ని చదువుకో. దేవుడు నీకు ఏ వాగ్దానం ఇచ్చాడు ఈ సంవత్సరం? ఆయన వాగ్దానం నెరవేరే వరకు ఆయన నిన్ను బ్రతికిస్తాడు. అందుచేత మనం ధైర్యంగా ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉండాలి. నువ్వు ధైర్యం లేకపోతే నిన్ను చంపేది రోగం కాదు, నీ భయమే నిన్ను చంపదు. రోగం చంపదు. రోగం వల్ల నీకున్న భయమే నిన్నేం చేస్తే నీ ప్రాణాన్ని మింగేస్తారు. అందుచేత భయపడకో, దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా అద్భుత కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి.